నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు, అలాగే పెద్దలు ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఆమె రామనారాయణ రెడ్డి గారు, సోదరు చంద్ర గారు, సోదరు శాసనసభ్యులు రాధాకృష్ణారెడ్డి గారు, అలాగే సబ్ కలెక్టర్ గారు, అలాగే సిఇఓ గారు, కలెక్టర్ గారు, పెద్దలు సెక్రటరీ గారు అందరూ కూడా పత్రికా సోదరులు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు సోదరులు అయ్యూ గారికి, పత్రికా సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఆ రోజు ఈ ప్రాంతం అంతా కూడా మెట్ట ప్రాంతం, ఈ ప్రాంతాన్ని బాగు చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో 2018లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి రామాయపట్నం పోర్టు ఫౌండేషన్ కార్యక్రమం చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో దాన్ని తక్కువ చేసి మళ్ళా లోకల్ పోర్టుగా దాన్ని అనేక రకాలుగా ముందుకు తీసుకొని పోయి ఈరోజు మనందరం కూడా చూస్తా ఉన్నాయి. ఈ ప్రాంత అభివృద్ధి పైన చంద్రబాబు నాయుడు గారికి ఏ పార్టీ శ్రద్ధ ఉందో అందరం కూడా గుర్తించాల్సిన అవసరం కూడా. 45 రోజులు 50 రోజులు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆల్రెడీ జనార్దన్ రెడ్డి గారు మా అందరికీ కూడా రాజకీయ గురువులు అయినటువంటి వ్యక్తికి ఈ పోర్టు మంచి రావడం కూడా మా అందరూ కూడా అదృష్టం. అలాగే 4 సార్లు రివ్యూ జరిపి మన రామాయపట్నం పోర్టు త్వరితగతిలో ముందుకు తీసుకొని పోయి ఈ ప్రాంత అభివృద్ధిని ముందుకు తీసుకొని పోవాలని ఒక మంచి ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టి మా అందరం కూడా చూసాం. వర్క్ ప్రోగ్రెస్ కూడా చెప్పారు. అధికారులకి ఎవరైతే కాంటాక్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పారు. వాళ్ళు క్లియర్ గా చెప్పారు. మంత్లీ రిపోర్టు కంపల్సరిగా ఈ వీక్లో ఏం జరిగింది, ఈ వీక్లో ఏం జరిగిందో కంపల్సరిగా మాకు రిపోర్ట్ డే రిపోర్ట్ రావాలని చెప్పి అడగడం చాలా సంతోషకరం. అదేవిధంగా ఈ 3 సంవత్సరాల్లో ఏవైతే రావూరు, చేవూరు, అలాగే కర్లపాలెం, అలాగే శాలిపేట విలేజ్ రైతులు చిన్న చిన్న సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి అలాగే అధికారులకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అన్నింటినీ కూడా సానుకూలంగా స్పందించారు. వాళ్ళ పరిధిలో ఏవైతే సహాయ సహకారాలు అందించాలో వాటన్నిటికీ కూడా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందిస్తాం చెప్పినందుకు ముందుగా అధికారులందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఏదైతే రావూరు, చేవూరు ప్రాంత రైతులందరూ కూడా ఈ రోజు కూడా అడిగారు. ఆ ప్రాంత రైతులు ఎంతో కొంత మాకు పక్కనే నైబర్ ల్యాండ్ పక్కన 23 లక్షలు ఇస్తున్నారు, మాకు 16 లక్షలు వస్తున్నాయి, దానికి న్యాయం చేయాలి. నేను అందరినీ అధికారులు కూడా అడిగాను. మంత్రులు కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళకి ఏ విధంగా అయితే మనం హెల్ప్ చేయగలుగుతున్నా తప్పనిసరిగా వాటిని రేట్ ఇంక్రీజ్ చేయాలని చెప్పినందుకు వాళ్ళందరికీ కూడా మరొకసారి రైతుల తరఫున, ఈ నియోజకవర్గం తరఫున వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ కందుకూరు నియోజకవర్గం యొక్క మంచి పారిశ్రామిక అభివృద్ధిలో ముందుకు పోతున్నందుకు, దానికి సహకరిస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పాదయాత్రలో లోకేష్ బాబు గారు కూడా మన ప్రాంతానికి వచ్చినప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. ప్రకాశం జిల్లాలో అలాగే నెల్లూరు మధ్యలో ఉన్న ఈ నియోజకవర్గం యొక్క ఇండస్ట్రియల్ హబ్ గా తయారు చేస్తారని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు ముఖ్యంగా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు 55 రోజుల్లో మన ప్రాంతానికి 2 మంత్రులు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా, మేము జూనియర్ గా ఎమ్మెల్యే మీరందరూ కూడా మా ప్రాంతానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఈ ప్రాంత రైతులందరికీ కూడా మరొకసారి పేరుపైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. హలో.